నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈరోజు శ్రీరామచంద్రమూర్తిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, రామనామ విశిష్టత ఏంటో, శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఒకానొక సమయంలో పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు చర్చించుకుంటున్న సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం అంటూ ప్రశ్నించింది. అంటే విష్ణు సహస్రనామం మొత్తం పారాయణ చేయలేనప్పుడు అతి సూక్ష్మంగా సులభంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసినటువంటి ఫలితాన్ని పొందాలంటే ఏం చేయాలని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది. అప్పుడు పరమేశ్వరుడు రామనామ విశిష్టతను వివరించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎవరైతే రామనామాన్ని జపిస్తారో, శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేస్తారో వాళ్ళు విష్ణు సహస్రనామం మొత్తం పారాయణ చేసిన ఫలితం కలుగుతుందని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. అంతటి విశిష్టత రామనామంలో దాగి ఉంది. చైత్రమాసంలో వచ్చే శుద్ధ నవమి తిథి నాడు శ్రీరామచంద్రమూర్తి జన్మదినం సందర్భంగా స్వామివారిని స్మరించుకోవటం ద్వారా, శ్రీరామ తారక మంత్రాన్ని స్మరణ చేసుకోవటం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎవరైనా సరే దైనందిన జీవితంలో తరచుగా అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. అలా జపించుకుంటే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులై అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, శ్రీరామ రామేతి మంత్రం అంటూ రామనామంలో దాగి ఉన్న విశిష్టతను, శ్రీరామ తారక మంత్రంలో దాగి ఉన్న వైభవాన్ని పురాణాలలో వివరించారు. అందువల్ల ఈరోజు ఈ మంత్రాన్ని స్మరించుకోవడంతో పాటుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనస్ఫూర్తిగా వీలైనన్ని సార్లు స్మరించుకోండి. ఇలా చేస్తే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కాశీలోనే జీవించి మరణించే వారికి అంత్యకాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడే శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని కూడా మనకి పురాణాలలో వివరించడం జరిగింది. అంతటి విశిష్టత రామనామంలో, రామ తారక మంత్రంలో దాగి ఉంది. ఇలా రామనామాన్ని జపించుకోవటం, శ్రీరామచంద్రమూర్తి మంత్రాన్ని స్మరించుకోవడంతో పాటుగా సీతారాముల కళ్యాణాన్ని ఈరోజు వీక్షించి ఆ కళ్యాణం అక్షింతలను కుటుంబంలో సభ్యులందరూ శిరస్సున ధరించాలి. ఇలా చేస్తే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి వీళ్ళిద్దరి అనుగ్రహానికి విశేషంగా పాత్రులై చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈరోజు సీతారాములను ఆరాధన చేయడంతో పాటుగా హనుమంతుడిని స్మరించుకోవటం ద్వారా, హనుమంతుడిని పూజించడం ద్వారా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి షోడశ అవతారాలలో దాగి ఉన్న వైభవాన్ని గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి పూర్వకవి ఎవరో తెలియరు, పరమ రామభక్తుడు, రామభక్తి తత్పరతతో పునీతమైన మహామనీషి, ఆయన రచించినటువంటి రామతారక శతకంలోని పద్యాలను గురించి ఈ రోజు నుండి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీమంతుడగు రామ నృపతిని దలచిన
అరచేత మోక్షంబు అందినట్లు జయరామనామంబు జపముగా వించిన జీవాత్మకును ముక్తి చెందినట్లు కాకుత్సతిలకుని కన్నుల చూచిన నిరుపేదకు ధనము దొరికినట్లు శ్రీరామచంద్రుని సేవింపగలిగిన అష్టభోగంబుల అమరినట్లు కరుణగల ఎట్టి సద్గురు కనిన ఎట్లు జీవనదులందు స్నానంబు చేసినట్లు కుటిలములు లేక జ్ఞానంబు కుదిరినట్లు రామతారక దశరథ రాజతనయ. ఈ శ్రీరామచంద్రుని ఒక్కసారి స్మరిస్తే చాలు అరచేత మోక్షంబు అందినట్లు. అరచేతిలో ఉండేటువంటి మధుర ఫలం ఏదైనా అది నోట్లో వేసుకోవటం ఎంత సులభమో అలాగే ఈ మోక్షం అరచేతిలో ఉన్నట్లే ఈ శ్రీరామ స్మరణలో ఉండేవారికి ఎప్పుడైనా ఆ మోక్షస్థితిని అనుభవించవచ్చు, లేదా లౌకిక వ్యవహారములలో దిగి ఆ వ్యవహారములను చక్కబెట్టవచ్చు. ఇదే మోక్షస్థితిని మళ్ళీ తను కావాలనుకున్నటువంటి సమయంలో వెంటనే మళ్ళీ ఆ స్థితిని పొందవచ్చు. ఇటువంటి అద్భుతమైన మోక్ష సిద్ధి ఎప్పుడు కలుగుతుందంటే శ్రీరామ నామస్మరణ వలన కలుగుతుంది. శ్రీమంతుడగు రామ నృపతిని తలచిన అరచేత మోక్షంబు అందినట్లు జయరామనామంబు జపముగా వించిన జీవాత్మకును ముక్తి చెందినట్లు. ఆ జయరామ నామాన్ని జపం చేసినట్లయితే ఈ జీవుడు తరించేటువంటి ఆ మార్గం తప్పకుండా తెలుస్తుంది, ఆ మార్గంలో సాగటం తెలుస్తుంది. ఆ జయరామ నామంతో సన్మార్గములో సాగుతూ మళ్ళీ ఆ మోక్ష ఫలాన్ని అందుకుంటాడు. కాకుత్సతిలకుని కన్నుల చూచిన నిరుపేదకు ధనము దొరికినట్లు. ఒక్కసారి అభయహస్తంతో ఆ శ్రీరామచంద్రమూర్తి పటాన్ని చూస్తే చాలు ఎన్నో బాధల్లో ఉండేటువంటి వాడికి ధైర్యం కలుగుతుంది, అభయం కలిగినటువంటి భావం కలుగుతుంది, ప్రయత్నశీలత అనేటువంటి శక్తి పెరుగుతుంది. తప్పకుండా వెళ్ళి తను చేసేటువంటి పనిని చక్కని ప్రయత్నంతో సఫలం చేసుకునేటువంటి సామర్థ్యం తప్పకుండా వస్తుంది. ఇదంతా రామనామంతో ఆ రాముని యొక్క పటంలో ఉన్న రాముని ప్రతిమని ఆ బొమ్మని చూచినంత మాత్రాన ఇది జరుగుతుంది. శ్రీరామచంద్రుని సేవింపగలిగిన అష్టభోగంబులు అమరినట్లు. సకల సద్గుణ స్వరూపమైన శ్రీరామచంద్రుణ్ణి గనక ఎవరైనా ఇష్టపడినట్లయితే అష్టభోగములు వాటంతట అవే అమరుతాయి ఈ శ్రీరామచంద్రుణ్ణి సేవించేటువంటి వారికి నిజభక్తితో. కరుణగల ఎట్టి సద్గురు కనిన ఎట్లు. కరుణాస్వరూపుడైన ఒక గురుమూర్తి మనకు లభించినట్లు ఈ శ్రీరామచంద్రుణ్ణి గనక మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తే రామ అనే నామమే ఒక సద్గురువు. జీవనదులందు స్నానంబు చేసినట్లు. శరీరము మనస్సు ఆత్మ పరమ పవిత్రమై చైతన్యాన్ని పొందేటువంటి పుణ్య నదులలో స్నానం చేస్తే ఎటువంటి ఫలం కలుగుతుందో అటువంటి ఫలం రామా అంటే కలుగుతుంది. కుటిలములు లేక జ్ఞానంబు కుదిరినట్లు. ఎవరి పట్ల వైషమ్యము ఈర్ష్య అసూయ లేకుండా జ్ఞానము చిక్కబడి దృఢపడి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఈ రామనామముతో పాటుగా ఇతరేతరమైనటువంటి సాధనలు చేసేవారికి సద్గ్రంథములు చదివేవారికి రామనామ మహిమ వలన జ్ఞానం దృఢపడి అసూయ ద్వేషము ఇటువంటి భావములన్నీ కూడా సంపూర్ణముగా తొలగి పరమశాంతి దృఢముగా హృదయంలో నెలకొంటుంది. రామతారక దశరథ రాజతనయ అంటూ ఆ శ్రీరామచంద్రుని సద్గుణములను కీర్తిస్తూ రామనామస్మరణతో సాధించలేనిది ఏమీ లేదు. సకల శాంతులకు సుఖాలకు మూలం రామనామస్మరణ, రామ మార్గ గమనము అని తెలియజేస్తూ పరమాద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులు మహాత్ములు అజ్ఞాత కవుల రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్.
ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదభిరాముడు, కోదండరాముడు, కళ్యాణరాముడు ఈరోజు వాడవాడలా కూడాను సీతారామ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కళ్యాణాన్ని వీక్షిస్తేనే చాలు కన్యాదాన సుకృత పుణ్యఫలం వస్తుంది. ఆ కళ్యాణ అక్షతలను ఎవరైతే నెత్తిన చల్లుకుంటారో వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సుదినాన వడపప్పు, పానకం, విసినికర్రలు దానంగా కనుక చేసినట్లయితే సద్గతి లభ్యపడుతుంది అంటోంది శాస్త్రం. ప్రతి ఊరిలోనూ కూడాను శ్రీరామ కళ్యాణం చేయటం వెనకాల దాగిన పరమార్థం రామనామంలో దాగిన వైశిష్ట్య లక్షణమే. ఈ రామ అనే 2 అక్షరాలు కూడాను శివకేశవుల యొక్క గొప్ప మంత్రంలో దాగిన పరమార్థ లక్షణం. అందుకే ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నినాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం అన్నారు. రాముడు సకల గుణాభిరాముడు. మహాపురుష లక్షణాలతో విరాజిల్లేటువంటి ఆ యొక్క రాముల వారి కళ్యాణాన్ని గనక వీక్షించినట్లయితే లోకమంతా కూడాను శాంతియుత సహజీవనంతో చక్కగా ధర్మ ప్రవర్తన నియమావళితో వెలుగొందుతుంది అనేటువంటి సత్సంకల్ప సిద్ధి తత్వమే ప్రతి ఏడాది మనం నిర్వహించేటువంటి సీతారామ కళ్యాణ వైభోగంలో దాగిన పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబరామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 27 నిమిషాలకు. తిథి నవమి ఉదయం 10 గంటల 4 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 10 గంటల 51 నిమిషాల వరకు. వర్జం ఉదయం 7 గంటల 4 నిమిషాల నుంచి 8 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 49 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 4 గంటల 33 నిమిషాల నుంచి 6 గంటల 8 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు. నేటి విశేషం వైష్ణవ శ్రీరామనవమి, అలాగే దుర్గా దమన పూజ. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమితో కూడిన దశమి ఈరోజున్న దృష్ట్యా ఈరోజు వైష్ణవులకు శ్రీరామనవమి. శ్రీరామనవమి ప్రయుక్తంగా బాలరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వారిని పూజించడం, పాలు నివేదన చేయడం, కౌసల్య, సుమిత్ర, కైకేయికి కాయం నివేదన చేయడం, అలాగే దశరథునికి పళ్ళు మొదలైనటువంటి వాటిని నివేదన చేయడం,
మధ్యాహ్నపు వేళ శ్రీరామునికి కళ్యాణోత్సవం జరిపించడం. వీటి ద్వారా మనకు సంప్రదాయం ఏంటంటే శ్రీరామునికి కళ్యాణం చేస్తే తప్ప ఇంట్లో శుభకార్యాలన్నీ చేసుకోరు. ఆ విధంగా రాముడు మన ఇంట్లోని వాడైపోయాడు అనమాట. అలా ఆ రాముని యందు ఆత్మీయతను చూపడం. అలాగే స్మార్తులు నిన్నటి రోజున శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకున్నందుకు దశమి ప్రయుక్తంగా ఈరోజు పట్టాభిషేకం చేయడం. అలాగే దుర్గాదేవికి దమన పూజ చేయడం, నవమి ప్రయుక్తంగా దుర్గా పూజ చేస్తుంటాం అన్నమాట. వీటి ద్వారా మనకు ఆ శ్రీరామచంద్రుని యొక్క కరుణా కటాక్షాలతో రామరాజ్యం విస్తరిల్లుతుంది. అదేవిధంగా దుర్గాదేవికి దమన పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగుతాయి, ప్రశాంతి దక్కుతుంది, సరి అయినటువంటి ఆలోచనలు కలుగుతాయి. దుర్గాదేవిని స్మరిస్తే చాలు కష్టాలన్నింటినీ కూడా దాటేసేటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది అన్నమాట. నేటి ఆణిముత్యాలు. ఆశ పంజరం వంటిది, సంతృప్తి అనంతమైన ఆకాశం వంటిది. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఈరోజు శ్రీరామనవమి, సీతారామచంద్ర స్వామి వార్లకు కళ్యాణం జరిగే రోజు. శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచల పుణ్యక్షేత్రాన్ని ఈరోజు మీ ముందుకు తెస్తున్నాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం అంటూ సీతారామచంద్ర స్వామి వార్ల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం భద్రాచలం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి రమణీయ దృశ్యాలతో గౌతమీ నది ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీరాముని లీలా విశేషాలతో మరింత పవిత్రత నొందింది. పౌరాణిక మరియు చారిత్రక ప్రాశస్త్యం గల ఈ దివ్యధామం భక్తరామదాసు భక్తికి, భద్రమహర్షి అచంచల భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా అలరారుతోంది. ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోనే పతితపావని గౌతమి గోదావరి నదీమ తల్లి శ్రీరాముని పాదాలను తాకుతూ ప్రవహిస్తూ చరితార్థత నొందింది. ఓ పక్క మనోహరమైన కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, మరో పక్క గోదావరి నదీమ తల్లి వెరసి ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు కావలసిన మానసిక ప్రశాంతతను అందిస్తాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని కంచర్ల గోపన్న అనే శ్రీరామ భక్తుడు కట్టించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ధామం సదా శ్రీరామనామస్మరణతో మారుమ్రోగుతుంది. గర్భాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన దివ్యానుభూతికి గురిచేస్తుంది. అలనాటి ప్రాకారాలు, స్తంభాలు దర్శనమిచ్చి ఆ కాలం నాటి శిల్పకళా వైభవాన్ని తేటతెల్లం చేస్తాయి. గర్భాలయంలో కుడిచేతి వైపు భాగాన ఉన్న మందిరంలో శ్రీ సీతారామచంద్ర సహిత లక్ష్మణ స్వామి వార్ల నిత్య కళ్యాణ మూర్తులు కనిపిస్తాయి. అత్యంత శోభాయమానంగా ఈ మూర్తులు దర్శనమిస్తాయి.
ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ సీతారామలక్ష్మణ సహిత హనుమంతుని మూర్తులను దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. రామ రామభద్రాయ రామచంద్రాయ నమః అంటూ చేతులు జోడించి, రామచంద్ర మా కోర్కెలు మన్నించి మమ్మల్ని చరితార్థుల్ని చెయ్యి స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు, వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్, శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్, నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్, ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు, శౌరీ రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఓం నమో భగవతే రామచంద్రాయ. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్రశుద్ధ నవమి భగవాన్ని పూర్ణావతారమైన శ్రీరామచంద్రుడు అవతరించినటువంటి పవిత్ర దినం. రామచంద్రుడు ధర్మమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్లుగా ఆయన యొక్క స్వరూపము ధర్మము, ఆయన స్వభావము ధర్మము, ఆయన చరిత్ర ధర్మము. ధర్మము మూర్తి కడితే భగవంతుడు. ఎందుకంటే నారాయణ స్వరూపమే ధర్మము. యతో ధర్మాన్ని ధారయన్ అని వేదం చెప్తున్నది. ప్రపంచాన్నంతటినీ పట్టి నడిపేటటువంటి ఏ శక్తి ఉందో దాని పేరు ధర్మము. ఆ ధర్మమే లోకాన్ని ఉద్ధరించడానికి, లోకాన్ని సువ్యవస్థలో నిలపడానికి వివిధ రూపాలు ధరిస్తూ ఉంటుంది. ఆ దివ్య రూపమే రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి ధ్యానము, స్మరణ మన బుద్ధిని ధర్మం వైపు నడుపుతుంది. అది ప్రధానమైన అంశం ఇక్కడ. రామచంద్రుడు అనేక సద్గుణాల యొక్క రాశి. ఒకవైపు ప్రతాపము, మరొక వైపు ప్రసన్నత. ఈ రెండు గుణాలతో పాటు సత్యము, అహింస, శౌచము, అస్తేయము మొదలైనటువంటి దివ్య గుణములతో ఉన్నటువంటి వాడు. దానికి తోడు కారుణ్యము, సర్వలోక రక్షణ చేయగలిగిన సమర్థత, ఇలాంటి దివ్యశక్తుల్ని, విష్ణుశక్తిని ప్రకటించినటువంటి వాడు. రామచరిత్రను కొంతమంది కేవలం ఒక ఆదర్శమానవుని యొక్క చరిత్రగా మాత్రమే చూస్తూ ఉంటారు. అదే అయితే ప్రతి ఏడాది ఆయన మనం స్మరించి పూజించడం ఏమిటి అంటే, నారాయణుడు రామ మంత్రమూర్తిగా ఉన్నాడు. ఆ రామ మంత్రాన్ని ఉపాసన చేసి ఆ రామమూర్తిని లోకరక్షణ కోసం దేవతలు, ఋషులు ప్రార్థిస్తే ఆ దివ్యమైన విష్ణు రామమూర్తి భూమికి అవతరించాడు. అందుకే రామచంద్రమూర్తిని ఆరాధించడము అంటే విష్ణు ఉపాసనయే. అందులో రామ అంటేనే ఆనందస్వరూపుడు అని అర్థం. రామారాధన ఆనందారాధన. రాముని ఆరాధన ఆనందాన్ని కలిగిస్తున్నది. పైగా రాముడు వసంతంలో ఉదయించాడు, కానీ నిత్య వసంతమూర్తి. వసంతము సత్పురుషులకు సంకేతంగా చెప్పబడుతుంటుంది. వసంతవల్ లోకహితే చరంతః అంటారు ఆదిశంకరుడు. వసంతం లోకహితం కోసం వస్తుంది. ఎందుకంటే వసంతం రాగానే ప్రకృతి అంతా చిగురిస్తుంది, కుసుమిస్తుంది, ఫలిస్తుంది. అలాగే ప్రపంచానికి ఒక శుభాన్ని, ఆనందాన్ని కలిగించడానికే వచ్చిన సత్పురుషుడు వసంతం వంటి వాడే. అలాంటి సత్పురుషుడు రామచంద్రమూర్తి. సౌజన్య నిలయాయ రామచంద్రాయ అంటాడు అన్నమాచార్య. సౌజన్య స్వభావమే రాముడు. సౌజన్యుడు అంటే సుజన స్వభావమే సౌజన్యము. ఒక మంచి మనిషి ఎలా ఉండాలో చెప్పి చేసి చూపించినటువంటి స్వరూపమే రామచంద్రమూర్తి. ఒకవైపు అద్భుతమైనటువంటి ప్రతాపము, సమర్థత కనబడుతుంది. సమర్థత లేనివాడు మంచి మాటలు చెప్పడం వేరు, కానీ సమర్థత కలిగి, క్షమ కలిగి మంచితనంలో ఉండడం వేరు. రామచంద్రమూర్తి వద్ద ఒక అరుదైనటువంటి శుభగుణములన్నీ కలబోసి కనబడుతుంటాయి. ఇందులో ప్రధానంగా ఈ వసంత నవరాత్రుల సందర్భంగా 9 రోజులు రామచంద్రమూర్తిని ఆరాధిస్తారు. కనీసం 9 రోజులు చేయలేని వారు
ఈరోజు రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి. అనేక చోట్ల రామ కళ్యాణాలు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే రామ కళ్యాణంలో సీతారాములు ఉభయులు మన చేత ధ్యానింపబడుతూ ఉంటారు. దీన్ని బట్టి లక్ష్మీనారాయణ స్వరూపులైన సీతారాముల యొక్క ఆ నిత్య దాంపత్యం మనం స్మరించి ఆరాధించడం చేత లోకానికి క్షేమం కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా దేవతల కళ్యాణం శాంతికి శుభానికి చేస్తారు. అలాగే ఈ రోజున సీతారామ కళ్యాణం చేయడం చేత సంపూర్ణమైన శ్రీరామ తత్వాన్ని అనుసంధానం చేసుకుని లోకానికి క్షేమం కలగాలి అనే ఆకాంక్ష ఈ కళ్యాణ విధిలో కనబడుతుంటుంది. ప్రధానంగా ఈ రోజున రామ పరివారాన్నంతటినీ ఆరాధించాలని శాస్త్రం చెప్తున్నది. ముఖ్యంగా తల్లిదండ్రులైన కౌసల్య దశరథుల్ని నమస్కరించి అటుపై సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా ఆరాధన చేసి ఇక రామకథలో రామునికి సహకారంగా ఉన్నటువంటి హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలైన మహాత్ములను కూడా ఆరాధన చేయాలి. మొత్తానికి రామకథనంతటినీ ఒక్కసారి అనుసంధానం చేసుకుని ఆ రామకథ వల్ల పొందవలసిన స్ఫూర్తిని మనం పొందాలి. రామకథలో 2 ప్రభావాలు ఉంటాయి. ఒకటి, మన బుద్ధిని మంచి వైపు మళ్లించి మంచి అంటే ఏమిటో స్పష్టంగా తెలియజేసి సత్పురుషులుగా మలచుతుంది. ఇది ఒక ప్రభావం. రెండవది, రాముడు మంత్రమూర్తి, రామాయణం మంత్రస్వరూపం గనక ఆ కథను అనుసంధానం చేసుకుంటే అది మన సూక్ష్మ శరీరంపై ప్రభావం చూపించి మన జీవితాన్ని దివ్యం చేస్తుంది. అంతేకాదు రామాయణానుకున్న గొప్ప ప్రభావం ఏంటంటే ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క గ్రహదోషాన్ని పోగొట్టే శక్తి ఉన్నది. అంతేకాదు జీవితంలో మనకు ఎదురయ్యే అనేక రకాల అరిష్టాలను పోగొట్టే శక్తి రామాయణంలో ఉన్న కొన్ని సన్నివేశాల పారాయణ వల్ల జరుగుతుంది. అందుకే రామాయణ పారాయణ అంత విశేషం. ఆ రామాయణంలో కొన్ని ఘట్టాలనైనా ఈరోజు మనం స్మరించుకుని రామాయణ గ్రంథాన్ని ఆరాధన చేసి రామ పరివారాన్ని ప్రార్థించడం చేత గ్రహదోషాలు మొదలైనవి తొలగించుకోవచ్చు. అదొక ప్రధానమైన కర్తవ్యం. అంతేకాదు రామ అనే మాటలోనే సంపూర్ణమైనటువంటి ఆనందతత్వం దాగి ఉన్నది అన్నారు. అందుకే రామాయణ బ్రహ్మమునకు పేరు అంటారు త్యాగయ్య. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే రామతత్వము. రాముడు అంటే ఆనంద స్వరూపుడు అని చెప్పుకున్నాం. ఆ రామం, ఆ ఆనందం ఎలాంటిదంటే సచ్చిదానందం. పరబ్రహ్మ గురించి చెప్పేటప్పుడు వేదం 3 మాటలే చెప్పింది: సత్, చిత్, ఆనందం. ఆనందము సత్యమైనది, చైతన్యవంతమైనది. అంటే ఎప్పుడూ ఉండే శాశ్వతమైనది గనక సత్, అది చైతన్యవంతమైనది గనక చిత్. అలాంటి సచ్చిదానంద స్వరూపానికి మరొక పేరే రామ. కనుక రామనామాన్ని మనం జపం చేస్తున్నామంటే ఆ సచ్చిదానందమైన బ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. అందుకు రాముడు సాక్షాత్తుగా యజ్ఞఫలంగా లభించాడు. ఆయన యజ్ఞరక్షణ కోసమని మహానుభావుడైన విశ్వామిత్రుని ద్వారా సిద్ధాశ్రమానికి చేరుకుని యజ్ఞరక్షణ చేశాడు. రాముడు ఆవిర్భవించిందే యజ్ఞఫలంగా యజ్ఞరక్షణకు బయలుదేరాడు. తిరిగి వస్తూ మిథిలా నగరంలో సీతమ్మని చేపట్టాడు. ఈ సీతమ్మ కూడా జనక మహారాజు యజ్ఞం చెయ్యాలనే సంకల్పంతో నాగలపట్టు దున్నుతూ ఉంటే యజ్ఞభూమి నుంచి ఉత్పన్నమైంది. ఇక్కడ కూడా యజ్ఞతత్వం కనబడుతున్నది. అలాంటి యజ్ఞతత్వ స్వరూపుడైన సీతమ్మని చేపట్టాడు. యజ్ఞములో ఆరాధింపబడే దేవతలందరూ హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైన అంశాలుగా పుట్టారు. ఆ దేవతల అంశలైనటువంటి వానరులందరితో కలిసి రామనారాయణుడు అసుర శక్తులు సంహారం చేశాడు. ఇదే మొత్తం రామాయణం అంతా కలబొస్తే. అటువంటి యజ్ఞ కారుణ్య ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ శ్రీరామ జయం. గచ్చతామాతులకులం భరతేన తదానఘ అంటూ గచ్చత అంటే వెళ్ళిపోయెను. ఒక్క అయోధ్యకాండలో మందర మాట విన్న కారణం చేత దశరథ మహారాజు గారు వెళ్ళిపోయాడు. రాముడు, లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళిపోయింది. కౌసల్య, సుమిత్ర, కైకేయీల యొక్క 5వ తనం వెళ్ళిపోయింది. సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయింది. భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. శత్రుఘ్నుడు భరతుడితో వెళ్ళిపోయాడు. అన్నీ వెళ్ళిపోయాయి. ఒక్కళ్ళ మాట, చెప్పకూడని మాట ఒక వ్యక్తి చెప్తే విన్న కారణానికి ఎన్ని కదిలిపోయాయో. 14 సంవత్సరములు అయోధ్యాపట్టణ అంతఃపురంలో ఏ వెలుగు లేదు. అయోధ్యాపట్టణంలో సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించలేదు. అంత కళకళలాడిపోయి అంత శోభస్కరంగా ఉన్నటువంటి అయోధ్యానగరం, కోసల రాజ్యం అలమటించిపోయాయి రాముడి కోసం. అంత కష్టపడవలసి వచ్చింది సీతారామ లక్ష్మణులు. ఒక్క మాట, మందర మాటకి, ఆ మాట విన్న కైక మాటకి రామాయణం అంత తిరిగిపోయింది. ఆ తిరగడం రావణ సంహారం కోసమే.
కానీ మీరు మాట యొక్క వైభవంగా ఆలోచించండి. ఆలోచించినప్పుడు నరుడికి మాట ఎంత శక్తివంతమో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత తిప్పేయగలదో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత శాసించగలదో అర్థమవుతుంది. అందుకే ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్క ప్రశ్న వేస్తే వారు వెంటనే జవాబు చెప్పేవారు కాదు. కన్నులు మూసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగి జవాబు చెప్పేవారు. ఒక జవాబు చెప్పేటప్పుడు నేను పీఠాధిపత్యంలో ఉన్నాను, నేను ఏ మాట చెప్పానో దాన్ని లోకం అనువర్తిస్తుంది. నేను మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలని అంత ఆచి తూచి మాట్లాడేవారు ఆయన. మాట యొక్క శక్తి అంత వైభవోపేతంగా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కథ నడుస్తోంది. 14 సంవత్సరాలు పూర్తయిపోతాయి, వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. ఒక చోట ఒక మాట చెప్తారు, బహుశः రామాయణంలో ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకుని చెప్పారు. అది రాముడు ముందు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. పెడుతుంటే ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు నిండా ఒక తీగ అల్లుకుంది. ఆ తీగ పెద్ద పెద్ద పువ్వులు పూసింది. రాముడు ఆగి సీతమ్మ వంక చూసి అన్నాడు, సీత, చెట్టుకి చెట్టుగా అందం లేదు, అంత పెద్ద చెట్టు అయినా దానికి అందం ఎక్కడిది? ఆ తీగ అల్లుకుని పువ్వులు పూసింది చూసావా? పరాశర భట్టర్లు అంటారు, అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానూకహర్తి స్థననయన గుళుచ్చ స్పార పుష్పద్విరీఫ రజితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరిలో ఇదే భావాన్ని వ్యక్తం చేస్తారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ పార్వతీదేవి చేత కౌగలింపబడిన శివస్వరూపం అంటారు. అలాగే అంటారు ఆ పరాశర భట్టర్లు. అలా రాముడు చెట్టుని చూపించి, చెట్టుకి చెట్టుగా అందం ఎక్కడుంది సీత? ఆ తీగ అల్లుకుని అన్ని పువ్వులు పూసింది కాబట్టి చెట్టుకు అందం వచ్చిందన్నాడు. సీతమ్మకు అర్థమైంది, అంత పెద్ద చెట్టు దొరికింది కాబట్టి తీగకి ఆశ్రయం దొరికింది, చెట్టు వలన తీగకి అందం కానీ తీగ వలన చెట్టుకు అందం కాదండి. అంటే రామా, మీ వలన నాకు గొప్పతనం వచ్చింది కానీ నా వలన మీకు గొప్పతనం కాదని సీతమ్మ హృదయం. ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ, నువ్వు చెప్పు, తీగ వల్ల చెట్టుకు అందం వచ్చిందా, చెట్టు వల్ల తీగకు అందం వచ్చిందా అన్నారు. లక్ష్మణుడికి అర్థమైంది, అన్నయ్య వల్ల వదినిక, వదిన వల్ల అన్నయ్యక అని అడుగుతున్నారని. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు కానీ అంత పెద్ద పెద్ద పువ్వులు పూసినటువంటి తీగ అంత పెద్ద చెట్టు నల్లుకుంటే అన్ని పువ్వులతో ఉన్న ఆ చెట్టు కింద కూర్చుని సేద తీరగలిగిన నాలాంటి బాటసారి అదృష్టవంతుడు. ఓ అన్నయ్య, వదిన, మీలాంటి మహాపురుషులకి నేను తమ్ముణ్ణవడం, మిమ్మల్ని అనువర్తించడం, మీ పాదఛాయలో ఉండడం నా అదృష్టం అని లక్ష్మణస్వామి అన్నాడు. కాబట్టి వాళ్ళు అరణ్యంలో ఉన్నా ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. మనసెరిగిన భార్యాభర్తలైనటువంటి చోట ఎంత శాంతిగా, ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఖరదూషణాది రాక్షసులు వచ్చారు. 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్ర ప్రభు ఒక్కడు ఒక పక్క. శ్రీరామాయణంలో ఆ సందర్భంలోనే ఒక అద్భుతం జరిగింది. 1 గంట 12 నిమిషములలో రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీరామనవమి
ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. శ్రీరాముడి పండుగ వచ్చిందంటే అందరి మనసులు ఆనందంతో నిండిపోతున్నాయి. కొండంత ధైర్యం వచ్చినట్లుగా ఉంటుంది మనకు. శ్రీరాముడు ధర్మస్వరూపం గనుక అందరిలోనూ తెలియని ఉత్సాహం వృద్ధి చెందుతూ ఉంటుంది. రామ అన్నమాటే మునులు యోగులు అందరి మనస్సులను రంజింపజేస్తుంటే శ్రీరాముని ఆరాధించిన వారికి లభించేటువంటి ఆనందం అఖండంగా ఉంటుంది అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అష్టాక్షరీ మంత్రంలోని ప్రాణ బీజాక్షరం రా, పంచాక్షరీ మంత్రంలోని ప్రాణ బీజాక్షరం మ, రెండు కలపటమే రామ మంత్రం. ఇక అదే తారక మంత్రం అని కూడా రామ మంత్ర మహిమను పురాణాలు తెలిపాయి. శ్రీరాముని విషయంలో ధార్మిక దృష్టి, ఉపాసనా దృష్టి, తాత్విక దృష్టి అనేటువంటి మూడింటిని మనం కలిగి ఉండాలి. దీంట్లో ఉన్నది ధార్మిక దృష్టి మానవ జీవన విధానాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఉపాసనా దృష్టి ఆస్తిక భావాలను వృద్ధి చేసి చెదరకోకుండా చేస్తుంది. ఇక తాత్విక దృష్టి పరమార్థ తత్వాన్ని తెలుపుతుంది. ధర్మం సూక్ష్మమైనటువంటిది. రెండు కర్మలు ధార్మికంగా కల్పిస్తే దేనిని ఆచరణ చేయాలనేటువంటి సంశయం కలిగినప్పుడు ధర్మ సంకటం కలుగుతుంది మనకు. అప్పుడు శ్రీరాముని మార్గంలో నడవాలి. ఆయన బాలరాముడిగాను, కౌసల్యరాముడిగాను, అయోధ్యారాముడిగాను, దశరథరామునిగాను, రఘురామునిగాను, సీతారాముడిగాను, కోదండరాముడిగాను ఆయన ఆచరించిన తీరును గమనిస్తే సంకట పరిస్థితుల నుండి బయటపడేటువంటి విధానం బాగా మనకు తెలుస్తుంది. శ్రీరామునిలో ఉత్తమ గృహస్థుడు శ్రీరాము, ఉత్తమ పాలకుడు, ఉత్తమ సాధకుడు, ఉత్తమ యోగి, కొడుకు, అన్న, భర్త కనిపిస్తారు. కాబట్టే ఆయన ఆదర్శమైనటువంటి పురుషుడయ్యాడు. రామాయణం అందరికి కూడా ఆదర్శనీయమైంది అని. రామాయణం అంటే రాముని పయనం అని అర్థం. అంటే రాముని పయనంలో ధర్మాచారం కనిపిస్తుంది. కాబట్టి అధర్మాన్ని ఎలా ఎదిరించి రక్షణ పొందారో మనకు బాగా తెలుస్తుంది. మనం ఎట్లా పొందాలో అని కూడా తెలుస్తుంది. తన వారిని, తనను ఆశ్రయించిన వారిని ఎలా ఆదుకోవాలో కూడా తెలుస్తుంది. కాబట్టి రాముని ఉపాసకులు బంధుమిత్రులందరితోనూ తమ సమర్థవంతమైనటువంటి కర్తవ్య నిర్వహణలోనూ ఎంత ఆనందంగా గడుపుతారు తెలుసా? శ్రీరాముడు ఆడిన మాట తప్పనివాడు, సత్యవాక్యాన్ని పాలించాడు. కాబట్టే అఖండైశ్వర్య సంపన్నుడయ్యాడు స్వామి. దేవతల చేత పూజింపబడ్డాడు కూడా. ఆయన స్వపర భేదాలు లేకోకుండా అందరినీ కూడా సమదృష్టితో చూస్తున్నాడు. ఆయనకు ఏది ఎప్పుడు చేయాలో బాగా తెలుసు. అంతటి వినయశీలి, ధైర్యశాలి శ్రీరాముడు. ఆయనకు ఎటువంటి స్వార్థము లేదు. తన జీవితమంతా లోక కళ్యాణం కోసమే ధారపోశాడు.
ఆయన స్నేహంతో కిష్కింధ రాజ్యాన్ని కూడా గెలిచాడు. ధర్మంతో రావణ రాజ్యాన్ని గెలిచాడు. ప్రేమాభిమానంలో సర్వజీవుల మీద హృదయ సామ్రాజ్యాన్ని గెలిచాడు. అంత ప్రేమమయుడు స్వామి జాపచ్చు. అంతటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజు ఈ శ్రీరామనవమి నాడే కావటం ఎంతో విశేషం కూడా. ఈ పవిత్రమైన రోజున శ్రీరామ కళ్యాణం జరిపి శ్రీరాముణ్ణి ఆరాధించాలి. ఆదర్శ పురుషుడైన శ్రీరాముని అనుగ్రహంతో అందరూ ధర్మతత్పరులవుదురుగాక. శ్రీ కాలాగ్నిశమన దత్తస్వామి శ్రీరామప్రభువుల అనుగ్రహంతో ధర్మానికి జయం కలుగుగాక అని జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని అంటూ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ. రామనామమే నాదు గర్జనం, కామదేవునకు ఇది విసర్జనం. 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 కామదేవునకు ఇది విసర్జనం. కామదేవునకు ఇది విసర్జనం. ప్రాణదేవుడే నాకు మిత్రుడు, ప్రాణదేవుడే నాకు మిత్రుడు. ప్రాణదేవుడే నాకు మిత్రుడు, ప్రాణదేవుడే నాకు మిత్రుడు. వర్గ షట్కమే నాకు శత్రువు, వర్గ షట్కమే నాకు శత్రువు. ప్రాణదేవుడే నాకు మిత్రుడు, ప్రాణదేవుడే నాకు మిత్రుడు. వర్గ షట్కమే నాకు శత్రువు, వర్గ షట్కమే నాకు శత్రువు. రామనామమే నాదు గర్జనం, కామదేవునకు ఇది విసర్జనం. రామనామమే నాదు గర్జనం, దేవునకు ఇది విసర్జనం. భక్తి యోగమే నాదు సాధనం, భక్తి యోగమే నాదు సాధనం. భక్తులందరూ బంధుమిత్రులు, భక్తులందరూ బంధుమిత్రులు. ఊపిరంతయు ప్రణవనాదము, ఊపిరంతయు ప్రణవనాదము. హృదయ శబ్దమే లయన్యాసము, హృదయ శబ్దమే లయన్యాసము. రామనామమే నాదు గర్జనం, కామదేవునకు ఇది విసర్జనం. రామనామమే నాదు గర్జనం, కామదేవునకు ఇది విసర్జనం. నిద్రావస్థయే నమస్కారము, నిద్రావస్థయే నమస్కారము. నాదు జీవనం నీకు అర్పణం, నాదు జీవనం నీకు అర్పణం. రక్తవాహమే పంపాతీర్థము, రక్తవాహమే పంపాతీర్థము. నరములన్నయు పుణ్యనదులు, నరములన్నయు పుణ్యనదములు. రామనామమే నాదు గర్జనం, కామదేవునకు ఇది విసర్జనం. రామనామమే నాదు గర్జనం, కామదేవునకు